జపాన్లో ఒక సిమ్ తీసుకోవాలన్నా లేదా సిమ్ చేంజ్ చేయాలన్నా ఎంత టైం పడుతుందంటే నేను నా ఫ్రెండ్ పాకెట్ వైఫై కోసం అలాగే సిమ్ చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. 4 వెళ్ళాము, సాయంత్రం 8:30 అయింది. వాళ్ళు స్ట్రిక్ట్ డాక్యుమెంటేషన్ ఉంటుందన్నమాట. రెసిడెన్స్ కార్డు, క్యాష్ కార్డు, పాస్పోర్ట్, ఇంకా అదే డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా క్లియర్గా చూసి మన డీటెయిల్స్ అన్నిటినీ జాపనీస్, ఇంగ్లీష్లో రాసి, సో ఇవంతా చేయడానికి చాలా టైం పడుతుంది. ఒక 3-4 అవర్స్ అయినా పడుతుంది. అదే నార్మల్గా ఇండియాలో అయితే ఏంటంటే పోర్ట్ చేంజ్ చేసుకోవడానికి జస్ట్ మనం ఒక నంబర్కి మెసేజ్ చేయడమో కాల్ చేయడమో చేస్తాము. అయితే సిమ్ రావడానికి 3 days పడుతుంది. అలాగే మనకి కొత్త సిమ్ ఏదన్నా కావాలంటే వెంటనే 100 రూపాయలు ఇస్తే వచ్చేస్తుంది. జపాన్లో అలా కాదు, చాలా టైం పడుతుంది. సో ఇక్కడ అపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా, జాబ్లో జాయిన్ అవ్వాలన్నా, లేదా ఇంకేమన్నా ప్రాసెస్లు చేయాలన్నా డాక్యుమెంటేషన్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కొంచెం బాగా స్ట్రిక్ట్గా ఉంటారు అన్ని విషయాలు. ఈ విషయంలో నాకు కొంచెం స్లోగా అనిపిస్తారు. తర్వాత ఏమన్నా పోనీ ఆన్లైన్లో చేద్దామా అని అంటే కూడా పోస్టులు వస్తాయి ఇంటికి. మళ్ళీ పోస్టును తీసుకొని మనం వెళ్ళి బయట పేమెంట్స్ చేయడమో, లేదంటే ఆ పోస్టులు తీసుకొని మళ్ళీ బ్యాంకుకో ఆఫీసుల చుట్టూ తిరగడం, ఇట్లాగా ఉంటుంది ఇక్కడ ప్రొసీజర్. మన ఇండియాలో కొన్ని క్విక్గా అనిపిస్తాయి, త్వరగా జరుగుతాయి అనిపిస్తాయి. సో అయినా చాలాసేపు కూర్చోబెట్టారు, అవని ఇవని చాలాసేపు కూర్చున్నాము. ప్రతిదీ అప్లై చేసి మన పేరు, అడ్రస్ అన్నీ మనతోనే రాయిస్తారు జాపనీస్, ఇంగ్లీష్లో. సో ఈ డాక్యుమెంటేషన్ వర్క్ అనేది కొంచెం ఇరిటేటింగ్గా, హెక్టిక్గా అనిపిస్తుంది.